జై శ్రీరామ్. దీన్ని ఈ రకంగా మనం మిక్సీ చేసుకున్నామండి. చూడండి, చక్కగా మిక్సీ చేసుకున్నది ఒక కంచంలో వేసేస్తున్నాను. దీనికి సరిపడా మనం బెల్లం కూడా వేసుకుందాం. దాన్ని ఇలాగా సన్నగా తరుక్కోవాలండి. లేదనుకోండి, కొంచెం పెద్ద ముక్క కొంత చిన్న ముక్క కొంత ఉందనుకోండి, ఈ చిన్న ముక్క ముందు పాకం వచ్చేస్తుంది, పెద్ద ముక్క ఇంకా పాకం రాకుండా దీనిగా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు కొబ్బరి కూడా మనము ఇలాగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొబ్బరి ఇంత ఉంది కాబట్టి దీంట్లో సగం మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి. దీనికి ఇదే కొలత అండి. ఒక గ్లాసు అనుకోండి కొబ్బరి కూరు, అర గ్లాసు బెల్లం అన్నమాట. నేను ఇంచుమించుగా అద్దాయింపుగా వేసేస్తున్నానండి. ఇది ఎక్కువ ఉంది కాబట్టి మీరు చూడండి, కరెక్ట్గా తెలుస్తుంది మీకు. చూస్తున్నారా, ఇది ఎక్కువగా ఉన్న ఇది ఇందులో సగం అన్నమాట బెల్లం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. దీంట్లో కొద్దిగా నీళ్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లము కొబ్బరి కూర కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. బెల్లం కొబ్బరి కూర కూడా రెండు ఇందులోనే వేసేసాను. చూస్తున్నారా, ఇలాగ బెల్లమును కొబ్బరి కలిపి పెట్టేశామన్నమాట. దీన్ని ఇది ఇలా ఉడుకుతూ ఉండగా పాకం వచ్చాక మనం ఆపేసి ఉండలు చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది బొబ్బిలి బెల్లం అండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి మనం బయట కొనుక్కుని కన్నా ఇంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇంట్లో చేసుకుంటే కూడా ఆరోగ్యం కూడానండి. బెల్లం వల్ల మనకి రక్తం పడుతుంది బాగా. కలిపినప్పుడే ఇలా నొక్కి కలిపితేనండి చక్కగా అత్తుకుంటుంది అన్నమాట. ఇలా నొక్కి కలపాలి. మనము ఒక గ్లాసుకి ఇలా నెయ్యి రాసుకుని ఒక ప్లేట్లోకి ఇది తీసుకుని ఇలాగ మనం ఇది చేస్తే, ఇలా రాసేమనుకోండి, ఇది పాకం వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఫస్ట్ది. సెకండ్ది ఏంటవుతుందంటే ఇదంతా కూడా మనకి చక్కగా అతుక్కుపోతుంది అనమాట. ఇంకా రావాలి. చూసారా, పాకం ఇంకా రాలేదు. మళ్ళీ రాస్తే చూసారా, ఇలా అయిపోయింది అంటే పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఈ మూకుడులోనే ఈ గ్లాస్తో ఇలా రాస్తే అతుక్కుపోయి చాలా టేస్టీగా వస్తుందండి. ఇది రాయరు కొంతమంది, ఇలా రాయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందన్నమాట. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పళ్ళానికి నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం. ఈ నీళ్ళల్లో చెయ్యి ముంచుకుని మనం వేడిది తీస్తే వేడిగా ఉండదండి. ఇలాగ వేడిగా ఉండకుండా మనం ఉండలు ఈ రకంగా అన్నీ కూడా ఉండలు చేసేసుకుందాం.